జేడి జాతరలో అవినాష్ని చితక బాదుతూ ఉంటుంది. జేడి దెబ్బలకి తాళలేక అవినాష్ కింద పడిపోతాడు. అయినా జేడి ఊరుకోకుండా అవినాష్ని కొడుతూనే ఉంటుంది. ఇక ఎలాగైనా జేడి ఎవరో తెలుసుకోవాలని జేడీని అవినాష్ చేత చంపించాలని అనుకున్న మీనన్, అరే అవినాష్ లేరా, అది మీ ఫ్రెండ్స్ని చంపింది, మీ నాన్నని హాస్పిటల్ పాల్ చేసింది, లేచి దాన్ని చంపరా అని అవినాష్ని రెచ్చగొడుతూ ఉంటాడు మీనన్. జేడీ అంటూ అవినాష్ రెచ్చిపోయి పైకి లేస్తాడు. అయినా జేడీ ఆగకుండా అవినాష్ని చితక బాధేస్తూ ఉంటుంది. ఆ తోపులాటలో జేడీ ఫేస్కున్న మాస్క్ ఊడిపోతుంది. అది చూసి కేడి రమ్య కంగారు పడగా ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జేడి. తిరుగు జేడి, నువ్వు అందరిలోకి రా, నీ ముఖాన్ని అందరికీ చూపించు అని మీనన్ అంటూ ఉంటాడు. అప్పుడే జేడి అమ్మవారి రూపం దాల్చి తన ముఖానికి సగం పసుపు సగం కుంకుమ రాసుకొని తన ఫేస్ ఎవరికి ఏర్పడకుండా అమ్మవారి అవతారాన్ని ఎత్తి త్రిశూలాన్ని పట్టి నరకాసుర వధ చేయడానికి వచ్చినట్టు, రాక్షసులని చంపడానికి వచ్చినట్టు అవినాష్పై త్రిశూలంతో విరుచుకుపడుతుంది జేడి. అమ్మవారి రూపాన్ని దాల్చిన జేడీని చూసి భయంతో వణుకుతూ ఉంటాడు అవినాష్. అవినాష్ని జేడీ చంపేస్తుందా? మీనన్ జేడీ ఎవరో తెలుసుకోగలడా? జగదాత్రియే జేడీ అన్న విషయం మీనన్ తెలుసుకుంటాడా? అవినాష్ మీనన్కి చెప్తాడా? అవినాష్ జేడీ నుండి తప్పించుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.